చెల్లిస్తున్నాం. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మీరు కూడా ఒకరికి ఒకరు వందనాలు తెలియపరచుకోనండి. క్రీస్తు ప్రేమను పంచుకోనండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని పరిశుద్ధ బల్లారాధనలోనికి ప్రవేశించుదాం. ఆదికాండము 2వ అధ్యాయం 21, 22, 23. ఆదికాండము 2వ అధ్యాయం 21, 22, 23. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ పూట నీ మాట నా నోట ఉంచి కుడి వచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మాట్లాడమని యేసు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియులరా, చదవబడిన వాక్య భాగం మానవ జన్మానికి మూల పురుషుడైన ఆదాము గారి యొక్క చరిత్ర మనందరికీ బాగా పరిచయమైన వాక్య భాగం. దేవుడు సమస్తమును సృష్టించి సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించి జీవరాశులను సృష్టించి వృక్షములను చెట్లను సమస్తాన్ని సృష్టించి వీటన్నిటిని ఏలుటకు లేకపోతే వీటన్నిటిని పరిపాలించుటకు అనుభవించుటకు ఒక మనుషుని చేద్దామని నేలమట్టి తీసుకునే దేవుడు ఆదామును చేసినాడు. నా ప్రియులరా, కొద్ది దినాలు అయిన తరువాత ఇక ఆదాము ఒంటరిగా ఉండి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే ఇక ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆదాముకి చాటి అయిన సహాయమును చేద్దామని, చాటి అయిన తోడు సహకారమును ఒకరు చేద్దామని మరి దేవుడు ఆలోచించాడు. నా ప్రియులరా, ఈ దినము కొన్ని అద్భుతమైన విషయాలు నేను మీకు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో తెలియపరుస్తా. ఈ 2025వ సంవత్సరానికి మీకు చాలా ప్రయోజనకరమైన మాటలుగా, ఆశీర్వాదకరమైన మాటలుగా నా ప్రభు వాటిని మార్చునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆదాముని దేవుడు ఎలా చేశాడు? నేనేమి బైబిల్లో లేని రహస్యాలు ఏమి అడగలేదు కదా. ఆదాముని దేవుడు ఎలా చేశాడు? సింపుల్ కదా. 10వ తరగతి చదువుతున్న వాడి దగ్గరికి వెళ్ళి అంటే ఏది అని అంటే వాడు దిక్కులు చూస్తాడా? మీరు భక్తి జీవితంలో ఉన్నోళ్ళు ఆదాముని దేవుడు ఎలా చేశాడు అనే దానికి ఎంతలో ఆలోచించారు ఏంటండి మీరు? ఎట్లా చేశాడు? అంతే, మట్టితో చేశారు. ఇప్పుడు ఆదాముకి ఒక చాటి అయిన సహాయం కావాలి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఈ ఫ్లవర్, ఈ చెట్టు, ఇది ప్యారిస్కి వెళ్ళి ఒకటి తీసుకొచ్చాం అనుకోండి. ఇటువైపే కాదు ఇటువైపు కూడా ఉంటేనే అది అందంగా ఉంటుంది అని అనుకుంటే ఏం చేయాలి నేను? మళ్ళీ
అంతే కదా. ఇప్పుడు పెద్ద పాపకు బట్టలు తీసావు, అదేలాంటి బట్టలు చిన్న పాపకు కూడా తీయాలనుకో, ఏం చేస్తావు? అదే షాప్కి వెళ్ళి బట్టలు తీస్తావు. ఇప్పుడు సరే కుర్చీ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక 2 కుర్చీలు తీసుకున్నాం, ఇంకా అదేలాంటి 2 కుర్చీలు కావాలి, ఏం చేస్తాం? కుర్చీలు ఇలా గుర్తొస్తుంది. నిజంగా మన కుర్చీలు సరిపోవట్లే. కుటుంబానికి తలా 2 కుర్చీలు తీసేయండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లేదు, దిస్ ఇస్ నాట్ జోకింగ్, ఐ ఆమ్ టాకింగ్ సీరియస్లీ. నిజం. ఎందుకంటే కొత్త సంవత్సరం అని కొత్త విషయాలు ఎన్ని తెచ్చుకుంటారు ఇంటికి. తెచ్చుకున్నారు లేవండి? కొత్త బట్టలు అని చెప్పి, కొత్త వస్తువులు అని చెప్పి, కొంతమంది బీరువాళ్ళు కొనుక్కుంటారు, బెడ్ మంచాలు, కొంతమంది టీవీలు, సెల్ ఫోన్లు. కొత్త సంవత్సరమే. మరి మందిరానికి కాబట్టి ఇంటికి ఒక 2 కుర్చీలు. రూబేన్ అన్న చేతులు ఎత్తాడు, అప్పుడే చప్పట్లు కొట్టండి గట్టిగా. రెండో వ్యక్తి ఎవరు? నయోమక్క, సాగర్ అన్న, మాధవి, 4. ఇంకా మగేష్, గ్రేస్ మేరీ, ఇంకా కెతురక్క జూలీ, ఇంకా వినోద్ ఎలిషమ్మ, ఇంకా కిషోర్ పండు, సుభాషిణి అక్క, ఇంకా వీళ్ళేం చేయదు అసలు ఎవరు. మహా చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరు. ఏంటి జేమ్స్ ఎంత జ్ఞానంగా మాట్లాడాడు చూసారా. చెయ్యెత్తేది ఆడోళ్ళైనా తెచ్చేది మేమే కదా అంటాం. ఆడ పట్టుకోండి చూడు, అందుకే ఎందరికంటే చిన్నోడు కదమ్మా తల్లి. మీ దేవునికి స్తోత్రం కలుగును. మరి రాజ్యమకి ఏంది ఆలోచిస్తుంది? 2 దేవాల పురుషోత్తమ రాజ్యమక్కలు అంతే. ఒకేరండి. ప్రభుదాస్ అన్న, రజితక్క, రూబేన్ అన్న, జయక్క. అట కాదు, తేవాలంతే. అచ్చక్క. ఒకే యూనిఫామ్, ఒకే కలర్లో ఉండే కుర్చీలు తీసుకురండి వచ్చి ఆదివారం వచ్చేటప్పుడు. ఎందుకంటే మొన్న సెమీ క్రిస్మస్ అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డారు కదండి. బయట కుర్చీలు లేక కూర్చొని పెట్టడానికి మనసు నిలబడి చాలా ఇబ్బంది పడ్డారు. తీసుకురండి, దేవుడు దీవించిన గాక. ఎందుకంటే ఎంతో ఖర్చులు చేసుకున్నాం. బట్టలకు 5,000 రూపాయలు పెట్టామండి. బట్టలకు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఏదో వర్కింగ్ ఫ్రాక్ అంటది, ఏదో ఫారిన్లో వేసుకుంటారంట వర్కింగ్ ఫ్రాక్. మీరు నమ్మండి, ఆ వర్కింగ్ ఫ్రాక్ 28,000 రూపాయలు అంట. ఎంత? 28,000 రూపాయలు. నాకు అనిపించింది, ఆ 28,000 రూపాయలు కానీ ఉంటే సంఘంలో ఉండే వాళ్ళందరికీ బట్టలు తీసిచ్చుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అని తప్పులేదు, ఏందో తీసుకోండి, మంచిదే. కానీ ఈ నూతన సంవత్సరంలో సంఘంలోనికి ఒక నూతనమైన వస్తువు తీసుకొచ్చినప్పుడు అది ఇంకా మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నాకు తెలిసి మహా అనుకుంటే 700-800లో అయిపోద్ది అనుకుంటాను. తీసుకురా సరిపోనే. ఇప్పుడు ఒక వస్తువు మనం తీసుకున్నామంటే అదే వస్తువు మరలా కావాలంటే మరి అదే షాపుకు వెళ్ళి దాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఆదాముని దేవుడు ఎలా చేశాడు? మట్టితో చేశాడు. ఇప్పుడు మరలా ఆదాముకి చాటి అనే సహాయమును చేయాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి అంటే ఇంకా కొంచెం మట్టి తీసుకొని ఆ మట్టితో ఒక స్త్రీని రూపించి ఆదాము నాసికారంధ్రంలో ఎలాగైతే జీవవాయువును ఊదాడో అదే ప్రకారమే ఈ మట్టిలో కూడా జీవాత్మను ఊది ఆ మట్టిని మనిషిగా మార్చాలి. అంతే కదండి. అయితే దేవుడు అలా చేయలేదు. మన దేవుడు ఎలాంటి వాడంటే మనలను సృష్టించి మన అవసరతలను సృష్టించే దేవుడు కాదు. ముందుగా మనకంటే మనకు కావలసిన అన్నిటినీ సృష్టించి పెట్టి తర్వాత మనల్ని పుట్టించే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు గమనించండి,
ఆదాముకి దాహమవుతుందని తెలిసి ఆదాముకి ముందుగానే నీళ్లు సిద్ధపరిచినాడు. ఆదాముకి ఆకలి అవుతుందని తెలిసి ముందుగానే ఆదాముకి కావలసిన వృక్షములన్నిటినీ సిద్ధపరిచినాడు, సృష్టించినాడు. వీటన్నిటిని సృష్టించిన తరువాత అప్పుడు ఆదామును సృష్టించినాడు. నా ప్రియులరా, ఇప్పుడు ఆదాము అవ్వ వీళ్ళు ఇరువురు భార్యాభర్తలుగా ఉన్నారు. భార్యాభర్తలు అన్నప్పుడు ఖచ్చితంగా భోజనాలు వండుకుంటారు. ఇప్పుడు భోజనాలు వండుకుంటున్నప్పుడు తప్పకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పప్పు షారుకి ఏం కావాలండి? పప్పు షారుకి తాలింపు కావాలి ముందు. ఖచ్చితంగా పప్పుకి నాన్నగారు అంటుంటారు, బట్టకు జాడింపు, పప్పుకు తాలింపు, ఆత్మకు కదిలింపు. బాగా గట్టిగా చెప్పేసప్ప, ఎప్పుడు మిస్ అవుతుంది రైమింగ్, ఇప్పుడు ఏదో చెప్పేసిరా. ఏంటి? పప్పుకు తాలింపు, బట్టకు జాడింపు, ఆత్మకు కదిలింపు. ఈ మూడుట్లో ఈ మూడు లేకపోయినంటే అవి వ్యర్థం. పప్పు తాలింపు పెట్టకుండా పప్పు తిన్నారండి ఎప్పుడన్నా? మా పురుషోత్తమాన్ని ఎదురుగట్ట పెట్టావు, మిడి మేళం కొత్త కోపం. ముందే నువ్వు పండగకి ఇంకొక 10 రోజులు ఉండనీయకుండా తీసుకొచ్చావని టెన్షన్లో ఉన్న మనిషి. ఏమన్నా కరెక్టా? నిజమాబద్ధమా? అట్లా పప్పుకి తాలింపు లేకుండా తింటామండి? తినం. ఖచ్చితంగా తాలింపు కావాలి. ఇప్పుడు మనలో మాట, ఇప్పుడు పప్పుచారు చేస్తుంది అవ్వ, దేవా బ్యారెలు పెట్టావు, టమాటోకాయలు పెట్టావు, ఉల్లిపాయ పెట్టావు, ఇంకా క్యారెట్ ఏమో వేస్తారు కదా, క్యారెట్, ముల్లంగి, ఏదో ఎన్ని పెట్టావు, అసలైంది తాలింపు పెట్టేదానికి ఆవల గింజలేయి అని అడిగిందా అవ్వ? అడిగిందండి? ఆవాల గింజలు, ఆవాలు ఉద్దిపప్పు ఏది? ఓ మై గాడ్, మై డియర్ డాక్టర్, సారీ, నేను మర్చిపోయేశాను. ఆగు, ఇప్పుడే ఆవాలు ఉద్దిపప్పు కలుగునుగాక అని దేవుడు చెప్పాడా? అప్పటికప్పుడు కలిగిందా? లేదు. ముందుగానే వీరికి ఏదేదైతే కావాలో వాటన్నిటిని సృష్టించి తర్వాత దేవుడు వీరిని సృష్టించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిని సృష్టించిన తరువాత ఆదాముకి అవసరమైన అవ్వని దేవుడు మరలా సృష్టించలా. మరి ఏం చేశాడంటే ఆదాములో నుండి అవ్వను బయటికి తీసినాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరిచిపోయే దేవుడా? మనమైతే మర్చిపోతాం. ఏం మర్చిపోతాం? మందిరానికి వచ్చేటప్పుడు కానుక మర్చిపోయి వస్తాం. అందరూ కూర్చొని కానుకలు కానుక పడతారు కదా అని అంటాం. నాకు తెలిసిలే మీరు బడే తతంగాలు చూస్తున్నాగా. నేను ఈయనకి ఎట్ట తెలిసి ఇవన్నీ అనుకోబాకండి, అంతా అలవాటైన పాఠాలు ఇవన్నీ నాకు. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కొంతమంది ఐడి కార్డులు ఉంటాయి, పనులకి వెళ్ళేది. మీకున్న ఐడి కార్డులు? మీకు లేవు కాదు. కొంతమంది పనులకి వెళ్తేప్పుడు ఐడి కార్డులు, యాక్సెస్ కార్డులు ఉంటాయి. ఆ డోర్ దగ్గర పెడితే డోర్లు ఓపెన్ అవుతాయి. అట్లాంటి యాక్సెస్ కార్డులు ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే పనికి గబ్బా 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 రెడీ అయిపోయి యాక్సెస్ కార్డు ఆడికి పోయినా గుర్తు వరి యాక్సెస్ కార్డు ఇంట్లో పెట్టుతేనే అని మర్చిపోయి వస్తారు. ఇంకా కొంతమంది మొన్న ఏం జరిగింది తెలుసా? ఏమండి, న్యూ ఇయర్ ఎప్పుడు వచ్చింది? బుధవారం కదా. బుధవారం అయితే బేస్తు వారం అని అనుకోకుండా అది సోమవారం అనుకున్నారంట అందరూ, మరిచిపోయి. అర్థమైందా? బేస్తు వారంని సోమవారం అనుకున్నారంట. ఎందుకంటే బుధవారం అంతా ఆదివారం ఆరాధనలాగానే గడిచిపోయేలాగా అది సోమవారం అనుకున్నారంట చాలామంది, మరిచిపోయి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు పక్కలు పండుకొని ఉంటారా, వీళ్ళు 7 గంటలకే లేచి కిందకి పోయి ఉంటారు ఆడుకునేదానికి. దీనికి మొద్దునేదరా అసలు లేదు. పిల్లలేని వాళ్ళు ఎప్పుడో పోయారు ఆడుకునేదానికి, ఇప్పుడు లేతివి అంటే మరిచిపోతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా దేవుడు ఏమన్నా మరిచిపోయాడా అవ్వని అంటే కాదు. ఆదామును సృష్టించేటప్పుడే అవ్వను కూడా సృష్టించి ఆదాములో దాచినాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా,
హల్లెలూయా. ఆదాము అవసరతను తీర్చుటకు, ఆదాము అవసరతను తీర్చగలిగిన అవ్వను ఆదాములోనే దేవుడు దాచినాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాముకి గాఢ నిద్ర కలుగజేశాడు. ఆదాము గారు చిన్నోడు కాదు, మనం ఊరగా తిడుతుంటాం కానీ ఆదాము గారు చిన్నోళ్ళు ఏం కాదు. ఆదాము గారు గాఢ నిద్ర కలుగజేస్తే దేవుడు పక్కలో ఎముకని తీసి అవ్వను సృష్టించి ఆదాము దగ్గరకు పంపిస్తే ఆదాము ఏమన్నాడు తెలిసిన, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు. అబ్బో, ఎంత జ్ఞానం చూడండి. మనం మంచం మీద పడుకుంటామా, మధ్యరాత్రి కింద పడతాం. నన్ను ఊడు దోసిందే, ఎంతకు నేను కింద పడుకున్నా పైన పడుకున్నానా అని మనకే డౌట్ వచ్చేస్తుంది. అంటే పై నుండి కింద పడింది కూడా తెలియదు నిద్రలో మనకి. ఆదాము గారికి ఒక ఆపరేషన్ చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదాము పక్కటి ఎముకను విరిచినాడు అంటే ఎంత నొప్పి ఉంటుందండి. అయితే దేవుడు గాఢ నిద్ర కలుగు చేశాడు. మనకేమి లేదు, నిద్ర మాత్రం ఒకటి చాలు. 2 రోజుల దాకా మనం ఏం మాట్లాడుతున్నా మనకే అర్థం కాదు. నిజం. సెట్రజన్ ట్యాబ్లెట్ అని ఒకటి ఉంది, జలుబు ఎక్కువైనప్పుడు ఎక్కువ అది నిద్ర వచ్చేస్తుంది. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటారు కొంతమంది. ఆ మధ్య నేను అట్లా మాత్రం వేసుకుంటే ఒక ఆయన్ని ప్రార్థన చేసినకి వెళ్ళా. ఆయన వేసుకోండు ముందు రోజు రాత్రి. నేను వచ్చి నిలబడుకోనంటే పాస్టర్ గారు వందనాలు పాస్ చేయడి అని అడుగుతాను నన్ను. అన్నో నేనేనా పాస్టర్ని, నువ్వా మరి పాస్టర్ మీద అడుగుతాను అంటే ఏం తక్క అంటే ఆయన కొంచెం నిద్రలో ఉండలేనంట. కంటిన్యూ నేను గడపడినా కూడా నీకు నిద్రలో ఉంటే ఇంకా ఏమీ తెలియదు. ఒక ట్యాబ్లెట్ పవర్ అది. దేవుడే ఒక నరునికి గాఢ నిద్ర కలుగు చేశాడనంటే ఆ నిద్రలో నుండి కూడా ఆదాము అంటాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నాలో నుండి తీయబడ్డది అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అంటే ఆదాము అవసరతను దర్శించుటకు, ఆదాముకి కావలసిన అవసరతను దేవుడు ఆదాములోనే దాచినాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే సంతానమును విస్తరింప చేయాలనుకున్నాడు. అంటే మనుషుల సంతతిని విస్తరింపజేయాలని ఆశపడ్డాడు. మొదట ఆదామును సృష్టించాలని ఆశపడ్డాడు. నేల మట్టితో ఆదామును సృష్టించే జీవాన్ని కలుగజేశాడు. తర్వాత ఆదాముకి చాటిన సహాయమును సృష్టించాలనుకున్నాడు. అయితే ఆదాములో నుండే అవ్వను బయటికి తీసినాడు. ఇప్పుడు వీళ్ళు ఇరువురిని బట్టి దేవుడు ఇంకా సంతానాన్ని విస్తరింపజేయాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి అనంటే ఆదాము వలె కొంత మట్టి తీసుకొని ఆదాముడు చేసినట్లుగా ఈ మట్టిని చేసి గాఢ నిద్ర కలుగజేసి ఆయన నుండి ఒక ఎముకను తీసి స్త్రీనిగా చేయాలి. అట్లా పురుషుణ్ణి మట్టితో చేసి గాఢ నిద్ర కలుగజేసి ఎముకను తీసి సంతానముగా చేయాలి. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసండి, ఆదాముల నుండి అవ్వను తీసినట్టుగా అవ్వలో నుండే కయ్యని ఏబేలును బయటికి తీసినాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? అంటే ఆదాము అవసరతను తీర్చగలిగిన అవసరతను దేవుడు ఆదాములో దాచాడు. ఆదాములో నుండి తీయబడిన అవ్వ అవసరతను తీర్చుటకు దేవుడు అవ్వలో కయ్యను ఏబేలును దాచినాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అవసరతలను తీర్చుటకు దేవుడు ఎక్కడో ఏదో పెట్టలా, మనలోనే దాచినాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం గట్టిగా చెప్పండి. ఈ 2025వ సంవత్సరంలో ప్రభువు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఎన్ని కోరికలున్నా ఎన్ని ఆశలున్నా వీటన్నిటిని ప్రభు నీలోనే దాచినాడు. నువ్వు ఆడికి ఈడికి అక్కడికి ఎక్కడికని ఎక్కడికి నువ్వు పరిగెత్తవలసిన అవసరం లేదు. నిన్ను సృష్టించేదానికి ముందుగానే దేవుడు నీ అవసరతను సృష్టించేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు ఏదేది కావాలో వాటన్నిటిని దేవుడు చేసి ముగించాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తల్లి గర్భములో పడి ఒక్క దినమైన కాక మునిపే నీ దినములన్నిటిని కూడా దేవుడు లెక్కించాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీకు కావలసిన సమస్తమును దేవుడు సృష్టించి వాటన్నిటిని సిద్ధపరిచి దేవుడిని పుట్టించాడు.
ఆదాము ఒంటరిగా ఉన్నాడని ఆదాము అనుకుంటున్నాడు. అయితే ఆదాముకి కావలసిన దాన్ని ముందుగానే ఆదామును సృష్టించేటప్పుడే దేవుడు ఆదాములో పెట్టేశాడు. ఏంటది అంటే స్త్రీని. ఇప్పుడు ఈ సంతానం ఎలా విస్తరిస్తుందని అవ్వ ఆలోచిస్తుంటే, అవ్వను ఎప్పుడైతే ఎముకతో సృష్టించాడో అప్పుడే అవ్వలో కయ్యను ఏబేలును దాచినాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీ అవసరతలను నీకంటే ముందుగా దేవుడికి ఎరిగి ఉన్నాడు. నీకు ఏది కావాలో అది నీకంటే ముందుగానే దేవుడికి తెలుసు. అందుకే భక్తుడు అంటాడు కదనండి, నీకు ఏది అవసరమై ఉన్నదో అది ముందుగానే దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూపిస్తాను, చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 13వ వాక్యం, క్షమించండి 38వ వాక్యం. వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. దేవునికి మహిమ కలుగునగాక. తల పైకి ఎత్తండి. వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. నీళ్లు దేనికి సాదృశ్యం అని అంటే జీవానికి సాదృశ్యం. ఒక మనుషుడు ఆహారం లేకుండా బ్రతకొచ్చు, కానీ నీళ్లు లేకుండా బ్రతకలేడు. ఇప్పుడు నీళ్లు ప్రతి వాటికి పరిష్కారం. నీళ్లు లేకుండా మానవుడు బ్రతకగలడు. ఒక్కటి తాగటానికే కాదు, ప్రతి విషయానికి నీళ్లు లేకుండా మానవుడు బ్రతకగలడండి, బ్రతకలేడు. అంటే ఇప్పుడు మనల్ని బ్రతికించగలిగిన జీవజల నదులు దేవుడు ఎక్కడ పెట్టాడంటే మనలోనే దాచాడు. ఇప్పుడు నేను దాన్ని మార్చి చెప్తాను. ఏంటంటే నీ జీవితాంతము నీకు సరిపడ నీవు జీవించుటకు నీకు కావలసిన ప్రతి అవసరతలను దేవుడు నీ కడుపులోనే దాచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆడికో ఏడుకో ఎక్కడికో ఎవరి దగ్గరకో వెళ్ళి నువ్వు ప్రయాసపడవలసిన అవసరం లేదు. నీకు ఏది కావాలో, నీకు ఎప్పుడు కావాలో సమస్తమును దేవుడు ముందుగానే చేసి ఉంచినాడు. దేవునికి మహిమ కలుగునగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కడుపులో నుండి జీవజల నదులు పారును. ఆదాములో నుండి ఆదాము అవసరతను తీర్చగలిగిన అవ్వను తీసినాడు. అవ్వలో నుండి అవ్వ అవసరతను తీర్చగలిగిన కయ్యును ఏబేలును బయటకు తీసినాడు. ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో ప్రభు నీతో ఏమన్నాడంటే, ఈ 2025వ సంవత్సరం మాత్రమే కాదు, ఇక రాబోతున్న ప్రతి సంవత్సరములలో నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదములను నేను నీ కడుపులో దాచినాను. దేవునికి మహిమ కలుగునగాక. వచ్చి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులరా, దాన్ని ఎప్పుడు మనము పొందుకుంటాము? కొంతమంది ఏంటంటే దేవుడు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు మాత్రం ఆ మాటలు నమ్మరు. ఇప్పుడు మీరు కూడా, ఇప్పుడు నేను చెప్పే మాటకి మీరు ఈ చాలా ఎన్నములు ఎన్నమా అని అనుకుంటారు. ఈ మధ్య ఒక తల్లిగారు ఫోన్ చేశారు. మన సంఘానికి వచ్చేవాళ్ళు కాదు, వేరే వాళ్ళు ఫోన్ చేసి, అంటే ప్రతి సంవత్సరం నన్ను పిలిచి ప్రార్థన చేయించుకుంటారు. అయ్యా మరి ఎప్పుడు 2వ తారీఖు ఫోన్ చేశారు, అయ్యా మరి రేపు వస్తావా అంటే 3వ తారీఖు వస్తావా అని అడిగి, వస్తావా అయ్యా 3వ తారీఖు ప్రార్థన చేసిపోను అని అన్నారు. 3వ తారీఖు కుదరదులేమ్మా, 5వ తారీఖు వస్తానులే అని చెప్పిన. అంటే ఈరోజు 5వ తారీఖు వస్తానులేమ్మా, పేటలో ప్రేయర్ అయిపించుకుని అట్నే వస్తానులే అన్న. 5వ తారీఖు నేను ఉండనయ్యా అని అన్నది. ఏమమ్మా ఎక్కడికి పోతున్నావమ్మా అని అన్న. ఆమంటది, ఈ చెన్నైలో ఈరోజు ఒక పెద్ద మీటింగ్ ఒకటి జరుగుతుంది, వేరే గొప్ప సేవకులు వచ్చి పెడుతున్నారు. యాక్చువల్ ఆమె వెళ్ళే సంఘం వేరే సంఘం. అయ్యా మేము కుటుంబంతో పాటు ఆడికి వెళ్తున్నామయ్యా అని అన్నది. నేనేమన్నానంటే, అమ్మా
ఎందుకు వెళ్తున్నారు అడగండి. అయ్యా మరి ఈ సంవత్సరం అన్నా ఏదన్నా మంచి వాక్యం ఎందామని, మరి ఈ సంవత్సరం అన్నా ఒక మంచి వాగ్దానం తీసుకుందామని, ఈ సంవత్సరం అన్నా ఆ సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకుందామని, ఈ సంవత్సరం అన్నా మేలు జరుగుద్దేమో అని అన్నది. నేనేమన్నానంటే, డిసెంబర్ 31వ తారీఖు నువ్వు మీ మందిరానికి వెళ్ళలేదని అడిగిన. వెళ్ళాను, వెళ్ళకపోతే అట్ట వెళ్ళానయ్యా అని అన్నది. మరి మీ పాస్టర్ గారు వాక్యం చెప్పలేదా అని అడిగిన. ఎందుకు చెప్పలేదు, దుమ్ము దులిపేశాడు అని అన్నది. మరి వాగ్దానాలు తీసుకోలేదని అడిగి, ఎందుకు తీసుకోలేదు, 12 వాగ్దానాలు తీసుకున్నా అన్నది. ఎన్ని 12 వాగ్దానాలు ఎందుకంటే నెలకు ఒకటంట. ఎట్నో కొంప తీసి 360 తెచ్చుకోవాలా రోజుకొకటి. 12 నెలలు కానీ 12 తెచ్చుకుందంట. అంటే 365 రోజులకి ఇంక 360 తెచ్చుకుంటుందేమో ఇంకా వచ్చే సంవత్సరం. తర్వాత పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోలేదా అని అన్నాడు. అడిగితే ఎందుకు చేయించుకోలేదయ్యా, మామూలుగానే మా పాస్టర్ని మేము వదిలిపెట్టము, మరి పండగ రోజు కొత్త సంవత్సరం కూడా ప్రార్థన చేయించుకోకుండా వస్తామేమో, అందరం నిలబడి ప్రార్థన చేయించుకున్నాము అని అన్నది. తర్వాత నేను అన్నాను, మరి అన్నీ దేవుడు చేశాడు కదా, ఇంకేందమ్మా అని అడిగితే అయినా మళ్ళీ ఆడికి పోయి మళ్ళీ ఆడేమన్నా మారుతుందేమో, ఆడేమన్నా మేలు జరుగుద్ది అంటే నేను అనుకున్నా నీ బతుకి ఆడికి పోయినా మారదని చెప్పా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రామేశ్వరం పోయినా అబ్బరే పుచ్చకాయ ఇది గుమ్మడికాయ వీళ్ళకి అందరూ దిష్టి తీయాలరా, కరెక్ట్గా చెప్పేస్తున్నారు వీళ్ళు. రామేశ్వరం పోయినా శనేశ్వరం కొంతమందికి నువ్వు ఏడికన్నబో, ఆ కోట్ సూట్ వేసుకుని పెద్ద పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేపి శక్తి ఉంటుంది, శక్తి ఉండదు నాయన. మీకు ఒక మాట చెప్పనివ్వండి, ఎంతమంది దైవ సేవకులు ఉన్నా నీ సంఘ కాపురి ప్రార్థనే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఇక నువ్వు ఎక్కడికి పో, నాగపట్నం వెళ్తావా వెళ్ళు, తిరుపతికి వెళ్తావా వెళ్ళు, బెస్సనగర్కి వెళ్తావు వెళ్ళు, ఏ మీటింగ్ ఏ పండుగలకి వెళ్తావు వెళ్ళు. నీ దరిద్రం మారాలంటే నీ సంఘ కాపరి హస్త నిక్షేపణను బట్టి నీ స్థితిగతులు మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. తల్లు అని చెప్పి అందరూ మన తల్లులు అవుతారా? సారన్నా మనల్ని కన్నదే మన తల్లి అవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు రొట్టె విరిచేవాడే మన ఆత్మీయ తండ్రి అవుతాడు. స్తోత్రం చెప్పి గట్టిగా. ఆ దైవ సేవకుడి యొక్క ప్రార్థనే నీకు ఆశీర్వాదం. వాళ్ళ కాడికి వెళ్తాం, వీళ్ళ కాడికి వెళ్ళు. ఆ మధ్య ఏనుగులు వస్తుంటాయి, ఏనుగులు రూపాయి బిల్లలు అడుక్కుంటూ వస్తాయి ఏనుగులు. మీకు తెలుసో తెలియదు, మరి జేమ్స్కి తెలుసు. ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. దాంట్లో తొండి దాని చేతికి ₹1 ఇస్తే అది ఆశీర్వాదిస్తుంది. వెళ్ళిపోయి తలక పెట్టిమని కొట్టదు, ఇంకా కొంచెం పెట్టిమని కొడితే పేడబోద్దిగా. దాని ముందు పోయి తలకలు వచ్చినట్టుగా అందరికడికి పోయి ప్రార్థన. ఒక ఆమె అన్నదంట, బైబిల్తో కొట్టించుకోండి పోయి. పనికిమాలిన అభిమానం కాకపోతే ఇది ఏమండి. ఆ మధ్య ఒక ఆయనకి బాగా క్రిటికల్గా సీరియస్గా ఉన్నాడు. సీరియస్గా ఉంటే నేను పోయి ప్రార్థన చేసి ఓయమ్మో ఈయన సీరియస్గా ఉండు, ఈయన ఎట్టయినా రక్షించాలని చెప్పి 4 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నా. నేను 4 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటే ఇంటికి వచ్చా, దేవుని కృపలో స్వస్థత పొందుకు ఇంటికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత ఇంకా మంచి సాక్షిగా దేవుని కొరకు నిలబడతాడు అని అనుకొని ఆదివారం చూస్తే ఆదివారం రాలే చర్చికి. ఏంది చర్చికి రాలేదు, సరేలే రెస్ట్లో ఉంటారులే అని అనుకున్నా. మరుసటి వారం చర్చికి వచ్చారు. చర్చికి వచ్చి అన్నో సాక్ష్యం చెప్తా నేను అని అన్నాడు. సాక్ష్యం చెప్తా నేనేమనుకుంటాను, మన గురించి కొంచెం బిల్డప్కి చెప్తాడేమోలే, మా అన్న 4 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు, మా కొరకు ప్రార్థన చేసిన అని అంటాడేమోలే అని నేను అనుకుంటే ఏమన్నాడు తెలుసండి, ఏందన్నా అది ఈ ఒక్క వారం అన్నా, వచ్చే వారం కుర్చీలు వస్తాయి. రూబిన్ అన్న ఏమో వస్తాయి కదండి కుర్చీలో. అమ్మ చేతులు ఎత్తిన గట్టిగా చెప్పట్లేదు. ఓఎం ఎంతమంది చూపిస్తాను రా, అట్లయితే మేము ఎందుకు లేని కొంత ఆరుకుంటారు ఏంది అయ్యా.
నేను సాక్ష్యం చెప్తాను అన్నాడు. సరే నేను కూడా సరే సాక్ష్యం చెప్తాను, మన గురించే చెప్తానులే అని నేను అనుకుంటే, దేవుడు నాకు మేలు చేశాడు, అద్భుతం చేశాడు. కాబట్టి హైదరాబాద్కి పోయి 50,000 కానుకిచ్చి వచ్చినాను అన్నాడు. కడుపు మండిపోయింది, మామూలుగా కాదు నాయన. నాకు ఉపవాసం ఉన్నప్పుడు కూడా మండల కడుపు అంతా, 4 రోజులు ఏం తినకున్నప్పుడు కూడా కడుపు ఆ రోజు మండిపోయింది. అంటే అరే నాయన, ఆయనకి అసలు నీ ముఖం తెలుసా, అసలు నువ్వు ఎవరో తెలుసా, అసలు నీ స్థితిగతులు ఏంటో తెలుసా, అసలు నీ పరిస్థితిని బట్టి ఏ రోజన్నా ఒక్క 5 నిమిషాలు మోకాలు ఉంచుంటాడా? నీకు హాస్పిటల్లో నువ్వు అడ్మిట్ అయినప్పుడు బరిగెత్తేది ఈ సంఘ కాపరి. నీ కుటుంబంలో మేలు కలగాలని మోకాలు బద్దలు చేసుకునేది ఈ సంఘ కాపరి. మీ కుటుంబం మీదకి ఏ అపాయం రాకూడదని పసిగట్టి ఒక కాపరి వలె కాచేది ఈ సంఘ కాపరి. అయితే నీ కృతజ్ఞతకు మాత్రం ముక్కు మొహం తెలియనోడికి వెళ్తుంది, జాగ్రత్త. అలాంటి వాళ్ళు ఉంటే మారు మనసు పొందాలి. ఆమె చెప్పట్లేదు, గట్టిగా ఉన్నారా? చాలామంది ఉన్నట్టు రే. ఏమమ్మా మీరు అనుకున్న నీకేయి మేము ఆడే మెత్తంలో నువ్వు చెప్పయ్య నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏంటి తండ్రులని అందరూ మన తండ్రులు ఎవరు? అతను ఏం చెప్పినంటే, అమ్మా నువ్వు ఎంత పెద్ద సేవకుడు కాడికి అన్నపో, ప్రార్థన చేయించుకో, నీ స్థితికి అది పొరపాటును మారదని చెప్పా. అదేంటయ్యా అంత మాట అన్నానంటే, నీ సంఘ కాపరి ప్రార్థనే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. నీ సంఘ కాపరి నీ గృహములో పాదము మోపితేనే నీ గృహములో ఉన్న యోర్దాను నది చీలిపోతుంది, ఎరికో గోడలు కూలిపోతాయి, నీ కుటుంబములోనికి పరలోకపు తూములు విప్పబడి ఆశీర్వాదములు కురిపించబడతాయి. ఎందుకు అన్యాయంగా పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకునేసి ఎందుకు నష్టపోతుంటారు? అవి కట్టుకుంటే ఆశీర్వాదం, ఇవి కట్టుకుంటే ఆశీర్వాదం. ఆ మధ్య చొప్పు కట్టాడు ఇంటి ముందు. చొప్పు ఏందన్నా, ఏ అపాయం ఇంటి మీదకి రాకుండా ఇది కాపాడు. ఆ చొప్పు ముళ్ళు కాడ నుంచి నీ పాదాన్నే కాపాడలేకపోతుంది. ఆ చొప్పు నీ ఇంటిని కాపాడుతుంది. అది గుమ్మడికాయ గట్టి పెట్టా. ఏంది అంటే దిష్టి తగలకుండా కాపాడేదానికి. వారం మీదగా దాన్ని అదే కాపాడుకోదు, ఎండిపోతుందా లేదా? ఏంటే అది నీ ఇంటిని కాపాడుతుందా? దారం ఒకటి వేసుకున్నాడు, దండ ఎక్కడ తిరుగుతా ఉన్నాడు, ఇది పట్టుకుంటా ఉండవు. ఎవరన్నా వచ్చి పిల్లలు అట్ట పడి ఇది పట్టుకుంటాడు. ఏందన్నా అంటే ఇది తెగిపోద్దేమో. ఏంటంటే నాకు ఏ అపాయం, ఇది నన్ను కాపాడుద్ది. ఒరే దాన్ని నువ్వు కాపాడేలాగానే జరిపోయాయి నీ బతుకు, ఎవడు దించుతుడని. అది ఆడ కాపాడుతుంది నేను. ఏమో అర్థమవుతుందని చెప్పే మాటలు. ఈ అంతరాలు మంత్రాలు పుచ్చకాయలు చొప్పులు గొడ్డేలు ఇంటి ముందు వాకిటి కాడ. అంటే ఎవరన్నా ఇంటికి వచ్చి నరుగుతామనా? ఏందని అర్థమైంది? ఆ మధ్య ఒక పేటలోనే అనుకుంటా, ఎవరో ఆ తల్లి ఎవరబ్బా మనకు సరిగ్గా గుర్తులేదు కానీ ఇంటికి రమ్మని చెప్పి కత్తి పెట్టింది ఇంటికాడ. అయ్యా ఇంటి దాకా వచ్చి పోయి ప్రార్థన చేసిన పోయి కత్తి పెట్టింది. అంటే ఏది వస్తే నరుగుతానేనా? ఏందక్క ఇది భయం వేస్తుంది అక్క నాకనంటే, నీకు కాదులే ఇంకెవరికి, వాడికి. జూలియా కత్తి తీసేసి ఉంటారు వాళ్ళు, తీసేదానికి పోతుంది. అమ్మా యేసయ్యా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది మనకు ఆశీర్వాదం అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు, నీలోనే పెట్టాడు జీవజల నదులను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియులారా, ఎప్పుడు వాటిని మనం పొందుకుంటామంటే, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. స్తోత్రం కలుగును గాక. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో అంటే దేవుని యందు
ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో నుండి జీవజల నదులను ప్రవహింపజేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునగాక. వానిలో నుండి, ఎవరిలో నుండి అంటే దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాలి. ఇద్దరు గుడ్డోళ్ళు యేసుప్రభు దగ్గరకు వచ్చారు. యేసుప్రభు అన్నాడు, ఏంటి ఏంటి అని అడిగాడు. అదే మా కళ్ళు తెరుస్తావని, ఇది నేను చేయగలను అని నీవు నమ్ముచున్నావా అని అడిగాడు. ఏమడిగాడండి? అందరూ చెప్పండి, ఏమడిగాడు? ఇది నేను చేయగలనని నీవు నమ్ముచున్నావా? వాడు ఏమన్నాడంటే, నమ్ముచున్నాను. అట్లాగైతే నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. నేను ఆ వాక్యం చదివేటప్పుడు కొంచెం తిప్పి ఆలోచించా. ప్రభు ఏమడిగాడు? చదువు, ఆ మాటను చదువు. మత్తయి సువార్త 9:28-29 చదువు. మత్తయి సువార్త 9:28-29. నాయన నువ్వు రెస్ట్ తీసుకో ఈ పూట, చదువు. అంటే మళ్ళీ ఉన్నది పోయింది అట్లా అవుతుంది. చదువు. వచ్చిరి యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? వారు నమ్ముచున్నాము ప్రభువా అనిరి. అందుకు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక. సపట్లు కొట్టండి గట్టిగా. ఎవరి నమ్మిక చొప్పున? యేసుప్రభు నమ్మిక కాదు. ఆయనకి తెలుసు ఆయన పవర్ ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన శక్తి ఏంటో ఆయనకి తెలుసు. ఆయన గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిని అడుగుతున్నాడు అక్కడంటే వారిని అడుగుతున్నాడు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? నేను అనుకున్నాను ఎట్లా అంటే, ఒకవేళ అయ్యా నమ్మకం లేదు గిమ్మకం లేదు, వీళ్ళు చెప్పారు ఊరకట్టు వచ్చాము, నీ వల్ల అయితే చేయి, లేకపోతే లేదంటే ప్రభు ఏం చెప్పి ఉంటాడు? ఓకే హ్యాపీ న్యూ ఇయర్, గుడ్ మార్నింగ్ అని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. నేను నమ్మకం గిమ్మకం ఏం లేదు, ఊరక వీళ్ళు చెప్పారు కాబట్టి ఊరకట్టు వచ్చాను అని ఉంటే నా సరే ఓకే ఐ విల్ ట్రై అని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, నమ్ముచున్నామయ్యా, నీవు మాత్రమే మా కళ్ళు తెరవగలుగుతావని నమ్ముచున్నా. అలాగైతే నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూయబడిన ప్రతి ఆత్మీయ నేత్రములు తెరవబడాలి అని అంటే ఈ సంవత్సరంలో మీరు దేవునిని నమ్మాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులు నమ్మటం, వాళ్ళు నమ్మటం, వాళ్ళు వచ్చి మేలు చేస్తారు, వీళ్ళు వచ్చి మేలు చేస్తారంటే ఎవరు మేలు చేయబోయేది లేదు మన బ్రతుకులకి. ఆ మధ్య ఐపీఎల్ క్రికెట్ జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే అబ్బా ఆ దాంట్లో చెన్నై ఓడిపోయింది కదా ఈసారి. చెన్నై ఓడిపోయేలాగా అబ్బా వాడు పలాడిపోతుండండి ఒకడు. అబ్బా ఓడిపోయారు, వాడేంది అట్టగొట్టింది, అట్టాడి నచ్చి అట్టాడుతురా. ఎవరు వాడు? ఎంత పెద్ద ప్లేయర్ అయినా వీడు మాట్లాడుతాను, వీడికి బ్యాట్ పెట్టుకొని చేత కాదు వీడికి, వీడు అట్టాడతారా. నేను అన్నాను, అరే వాడు గెలిచినా గెలవకపోయినా పొద్దున్నే పోయి నువ్వు మాపు స్టిక్ పట్టుకోవటమో తప్పదు అని చెప్పా. ఆమెనంటారా ఆహా అంటారా? చెప్పరే గట్టిగా. వాడు గెలిచినా గెలవకపోయినా పొద్దున పోయి మాపు స్టిక్కు. నీ పెత్తనమేంద్రేడా? కొంతమందికి మనుషులు దేవుడు, కొంతమంది దేవుడిని నమ్ముతారని కాదు కానీ దేవుడిని కూడా నమ్ముతారు కొంతమంది. యేసుప్రభును కూడా మేము నమ్ముతున్నామండి అంటే, యేసుప్రభును కూడా నమ్ముతున్నామంటే అర్థం ఏంటంటే ఇంకొకరిని కూడా నమ్ముతున్నారు వాళ్ళు. నాగపట్నానికి పోయి కొవ్వొత్తులు వెలిగిస్తారు, సెంతామస్ మౌంట్కి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగిస్తారు, వాళ్ళు ఫోటోలు తీసుకొచ్చి ఇంట్లో దండలేసి పెడతారు. ఆ మధ్య ఒక విశ్వాసురాలు పాస్టర్ దగ్గర అడిగిందంటే, పాస్టర్ గారు మీ ఫోటో ఇవ్వండి పాస్టర్ గారు అని. ఈయన ఏంటంటే, ఆహా నేను ఈయనే ఈయనంట. లేదు మీరంటే నాకు పిచ్చి అభిమానం ఇయ్యనంట. పాపం దీనికోసం ఆయన పోయి స్టూడియోకి పోయి ఫోటో పట్టుకుని వచ్చి ఇచ్చిందంట, సరే పెట్టుకోమ్మని. ఈయన ఎప్పుడు ఆ ఇంటికి పోతే చచ్చిపోయిన వాళ్ళందరూ ఫోటోలు దండలేసేమో రోజు మొక్కుతున్నా,
ఆ పక్కలో పాస్టర్ ఫోటో పెట్టి దండేసి పెట్టిందంట. ఏమో నా ఫోటో అడిగిందే, నా ఫోటో ఏడుంది ఫోటో అని చూస్తే దండేసి పెట్టి, అమ్మా నేను బతికున్నప్పుడు చంపేసి ఉన్నాను. కాదయ్యా, మీరంటే నాకు పిచ్చి ప్రేమ అభిమానం అయ్యా, రోజు ప్రార్థన చేస్తున్నా, దండం పెట్టుకున్నాను. పిచ్చిదానా, మనుషులు చచ్చిన వాళ్ళు దేవుళ్ళు అవుతారు మనకి. వాడే చచ్చేదాకా తాగి చచ్చిపోయి వాడికాడ పోయి ప్రార్థన చేతివి. నా అవసరతలు తీరు, నా అక్కర్లు తీరు. నువ్వు వాడికి బాటలకి డబ్బులు ఇవ్వలేదని అక్కర తీరక చచ్చిపోయిందాడు. మళ్ళీ వాడికాడికి పోయి నా అవసరత తీరు, నా అక్కర తీరు. బతికున్నప్పుడే నీకు ఉపయోగం లేకుండా ఇప్పుడేమో ఉపయోగపడతాడు? నా ప్రియులరా, దేవుడిని కూడా నమ్ముతాములే కాదు, దేవుడిని మాత్రమే నమ్మాలి. యేసు ప్రభు కూడా దేవుడేలేండి. నో 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 యేసు ప్రభు కూడా దేవుడు కాదు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు. హల్లెలూయా. ఆయనను మాత్రమే నమ్మాలి. గుడ్డోళ్ళతో ప్రభు అంటాడు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? అదనం ప్రభు గుడ్డోళ్ళతో అడిగాడు. ఈరోజు దేవుని దాసుడుగా నేను మీతో అడుగుతున్నాను, ఏదైతే మీ జీవితంలో జరగాలి, అవ్వాలి, ఈ సంవత్సరంలో దీన్ని మేము పొందుకోవాలనుకుంటున్నారో, ఈరోజు ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఆ గుడ్డోళ్ళతో మాట్లాడిన దేవుడు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? అప్పుల సమస్యల చేత సతికిలపై నలిగిపోతున్నామయ్యా, నా దేవుడు మీ అప్పుల సమస్యల నుంచి మిమ్మల్ని విడిపించగలడు అని నమ్ముచున్నారా? నా కుటుంబంలో ఉన్న ఇరుకు, ఇబ్బందులు, చీకటి తొలగిపోవాలని ఆశపడుతున్నాను. నా దేవుడు ఈ సంవత్సరంలో మీ జీవితంలో చీకటి తొలగించి వెలుగును ప్రకాశింపజేస్తానని నమ్ముచున్నావా? మా పిల్లల వివాహంలో ఎందుకో రోజు రోజుకి వెనుకబడిపోతా ఉందయ్యా. ఈ సంవత్సరంలో నా దేవుడు నీ బిడ్డల యొక్క వివాహ వ్యవస్థను గణపరచబోతున్నాడని మీరు నమ్ముచున్నారా? గర్భఫలము కొరకు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం. గర్భఫలము నాకు అనుగ్రహించాలయ్యా ప్రభు. నా దేవుడు నీ గర్భఫలమును ముట్టి ఆశీర్వదిస్తాడని మీరు నమ్ముచున్నారా? మీరు నమ్ముచున్నారన్నది వాస్తవమైతే ప్రభు ఈ దినం పలుకుతున్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక. కొట్టండి గట్టిగా చప్పట్లు. మనుషులను నమ్మి మేము దేవుడు కూడా నమ్ముతామండి అంటే ఎవరిని మోసం చేస్తున్నావు? అధికారులను నమ్మి, రాజకీయ నాయకులను నమ్మి నువ్వు దేవుడు కూడా నమ్ముతున్నంటే ఎవరిని మోసం చేస్తున్నావు? మన దేవుడు అన్నిటినీ ఎరిగిన దేవుడు, అందరి ఆంతర్యములను గ్రహించిన దేవుడు. నువ్వు నిజంగా దేవుణ్ణి మాత్రమే నమ్మగలిగితే మహిమను చూడగలుగుతావు. 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం అంటే అసలు ఆమె స్థితి అట్టుంటుందని మీరు చెప్పండి. వారం రోజులు మనము జ్వరం తగిలి మనం ఇంట్లో పడుకుంటే అసలు ఇంకా ఇల్లు రీతి ఉండదు. అది ఆ ఇంట్లో ఉన్నవారు అనుంగా తింటారా? నిద్ర పట్టుద్దా కంటికి? అంత భయంకరమైన పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు అనుభవించింది? 12 ఏండ్లండి. రక్తస్రావం. అసలు ఆ ఇల్లే ఎంత నీశ్వాసన వచ్చేది కదండి, ఎంత నీచంగా ఉండేదో ఆ ఇల్లు. ఎన్ని వైద్యులు సంప్రదించుండి ఉంటుంది, ఎంతమంది దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఉంటుంది. బైబిల్లో రాయబడిన మాట, వైద్యము చేయించుకొని ఆమె ఆస్తి అంతా తరిగిపోయిందంట. అంటే వైద్యం కొరకు ఆమె ఆస్తి పెట్టేసింది, కానీ అయినా ఈమెకు స్వస్థత కలగల. ఎవరో చెప్పారు, యేసుప్రభు వచ్చాడు. ఈమె రెడీ అవుతా ఉంది, గబగబా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థత పొందుకున్నాడు. అందరూ అడుగుతారు, యాడికి వెళ్తున్నారు, యాడికి? అదే యేసుప్రభు వచ్చాను. ఎందుకు స్వస్థత? స్వస్థత పరుతుల్లే. జిహెచ్ హాస్పిటల్లో గాల, ఒంగోలు రిమ్స్లో గాల, ఇంకా గుంటూరులో ఏం హాస్పిటల్, ఏదో గుంటూరు హాస్పిటల్, అది మనం పెడదాం ఒక పేరు, గుంటూరు హాస్పిటల్లో గాల. ఈయన వల్ల అవుతుందా? పనికి మన నోరు మూసుకో అని అంటే వాళ్ళ దగ్గర అంటది, యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయించుకుని కానీ ఆయన వస్త్రపు చెంగు ముడితే చూస్తాను, ఐ విల్ ట్రై.
బాగుపడితే బాగుపడినట్టు, లేకపోతే నా రాత అంతే అనుకుంటాలే అని అన్నదా? అన్నలా. ఏమన్నది? చదువు అందులోనే 22వ వాక్యం. చదువు. నీ ఆశ నేను ఎందుకు వద్దానలే. చదువు. నేను ఆయన పై వస్త్రమును మాత్రం ముట్టినా చాలు, బాగుపడుదును. క్వశ్చన్ ఉంది అక్కడ. బాగుపడుతానా ఉందా? బాగుపడితే చూద్దాంలే అన్నదా? ఊరక ప్రయత్నించడంలే అన్నదా? లేదు. నేను ఆయన పై వస్త్రపు చెంగును ముట్టినా చాలు, బాగుపడుదును. బాగుపడితే కాదు, బాగుపడుతానంతే. జనాలలోకి వచ్చేసి ఆయన వెనుక నుండి వస్త్రపు చెంగును అలా ముట్టింది, స్వస్థత పొందుకుంది. అన్నీ యేసుప్రభు తిరుగుతున్నాడు. ఎవరు 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 నన్ను ముట్టింది? అందరూ అంటారు, అయ్యా 100 మంది నీ మీద పడుతా ఉన్నారు, ఎవరు ముట్టారు అనుకుంటున్నా? ఏంటయ్యా, 100 మంది నన్ను ముడుతున్నారు, కానీ నా ప్రభావం ఒక్కరిని మాత్రమే ముట్టింది. హల్లెలూయా. ఎవరది? వెంటనే అమ్మ భయపడతా లేచి నిలబడి, అంత ప్రభు ఒక మాట అంటాడు. ఏంటంటే, అమ్మా నీ విశ్వాసము నిన్ను బాగుపరచెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుప్రభు ఏమన్నా ఉపవాసకోవటం పెట్టాడు అక్కడ? యేసుప్రభు ఏమన్నా ఆమె తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడా? యేసుప్రభు ఆమె ఇంటికి వెళ్ళాడా? యేసుప్రభుకి ఆమె పరిచర్య చేసిందా? యేసుప్రభు ఆమెకు సువార్త చెప్పాడా? ఉపదేశం చేశాడా? లేదే. కానీ సింపుల్గా 12 సంవత్సరముల నుండి చిత్రవేదన అనుభవిస్తూ ఉంది, రక్తస్రావము నుండి. అయితే సింపుల్గా స్వస్థత పొందుకుంది. దానికి కారణం ఆయన అంటాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను బాగుపరిచింది. ఎవరిలో ఉంది? నీ స్వస్థత ఎవరిలో ఉంది? దయానిధి పాస్టర్లో లేదు, యేసుప్రభులో లేదు. నువ్వు యేసుప్రభు మీద విశ్వాసం పెట్టావే, ఆ విశ్వాసములో ఉంది నీకు స్వస్థత కలిగేది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ మధ్య ఒక ఆమె ఏం చేసిందంటే, దయానిధి పాస్టర్ల పవర్ పోయింది అన్నది. దయానిధి పాస్టర్ల పవర్ పోయింది అట్లా చెప్తా నాకన్నా చెప్పింది, పాస్టర్ గారు ముందుట్లాగా పవర్ లేదు ఏంది నీ కాడ అని అన్నది. పవర్ అంటే అంతకుముందు ఏం మ్యాజిక్లు చేసినా నేను. ఎందుకు అట్లా అంటున్నాం అమ్మ అంటే, మనము ప్రేయర్ ఆయిల్స్ తెచ్చుకుంటాం కదండి, ప్రేయర్ ఆయిల్స్. ఆ ప్రేయర్ ఆయిల్స్ తీసుకొని పోయిందంట. తీసుకొని మళ్ళీ ప్రార్థన చేయించుకొని పోయింది. అది తలకు పెట్టుకుంటే ఎంటుకులు ఊడిపోతా ఉన్నాయంట. ఆ ఎంటుకులు ఊడిపోయిందని నేను బాధ్యత. మీరు ఆ ఎంటుకులు ఎన్ని అగసాట్లు పెడుతున్నారు ఏంటి? అద్దం ముందు నిలబడి దువ్వి 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 ఆ దువ్వెన పళ్ళులని ఇరిగిపోతుండే. దాన్ని నేను బాధ్యున్నా. వాస్తవానికైతే మనము తెచ్చే ప్రేయర్ ఆయిల్స్ ఏంటంటే చాలా క్వాలిటీ అన్నమాట. కొబ్బరిలో నుండి తీసిన అచ్చమైన నూనె అది. అది తలకు రాయకూడదు. కోకోనట్ ఆయిల్ అని, అదేంటి పారాషూట్, మళ్ళీ ఇంకా వివిడి గోల్డ్ అని కొన్ని ఉంటాయి. దాంట్లో కొన్ని కెమికల్స్ కలుపుతారు. అంటే తల ఎంటుకలకి ఎఫెక్ట్ కాకుండా కొన్ని కలుపుతారు, అది రాయొచ్చు. ఇది అచ్చంగా కొబ్బరిలను దంచి తీసినప్పుడు వచ్చే నూనె ఇది. ఇది అట్నే రాయకూడదు. ఆ మట్టి మొహానికి తెలియదు. అది తెలియకుండా అది అట్టనే దయన్న తీసిచ్చిండు. దయన్న చేసి ప్రార్థన అని పోసుకుని అట్నే పెట్టుకుంటుందంట. ఆ ఎంటుకులు ఊడిపోతే నేను ఆ బాధ్యత. పవర్ పోయిందా? ఈ జిమ్మెక్కులు మ్యాజిక్లు మనకాలు లేవు కదా. ఆ రోజు లేవు, ఈ రోజు లేవు, ఏ రోజు లేవు. దయన్న దగ్గర ప్రార్థన చేయించుకుంటే నాకు స్వస్థత కలుగుద్దని నువ్వు విశ్వసిస్తే అది జరుగుతుంది అంతే. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నేను కాదమ్మా, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది. నీలోనే పెట్టాడు దేవుడు. నువ్వు విశ్వసిస్తే నీ కడుపులో ఉన్న ఆశీర్వాదాలు నువ్వు అనుభవిస్తావు.
ఆదాము కడుపులో అవ్వను దాచాడు, అవ్వ కడుపులో కయ్యూను ఏబేలు దాచాడు. నీ కడుపులో దేవుడు తన ఆశీర్వాదంలో దాచాడు. అది ఎలా నువ్వు పొందుకుంటావనంటే, నాయందు విశ్వాసముంచువాడు ఎవడో వాని కడుపులో ఉన్న జీవజల నదులు ప్రవహిస్తాయి. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మీరు ఏమనుకుంటున్నారు? దేవుడు మా జీవితంలో ఈ మేలు చేయగలడా? కాదు, మా దేవుడు ఈ సంవత్సరంలో ఈ మేలు మా జీవితంలో చేయగలడు అని నీవు నమ్ముచున్నావా? మిమ్మల్ని అడుగుతున్నానండి, మిమ్మల్ని అడుగుతున్నా. మీరు నమ్ముచున్నారా? నమ్ముచున్నామన్న వాళ్ళు 2 చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. మీ జీవితంలో 2025వ సంవత్సరములో దేవుడు మీరు అనుకుంటున్న మేలులు చేయగలడు అని మీరు నమ్ముచున్నారా? అలాగైతే మీ నమ్మిక చొప్పున ఈ సంవత్సరము జరుగునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.